ఇవాళ ఏమిటో స్పెషల్? ఇడ్లీ, పెసరట్టు, పూరి. ఇదిగో మసాలా కూడా చేయించానండి. ఉప్మా లేదా? ఏది లేకపోతే అదే అడుగుతారుగా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. రాలేదా వీళ్ళు? గుడ్ మార్నింగ్ మామయ్య. సూర్య ఎక్కడన్నయ్య? టిఫిన్ చేయరా సూర్య. నీది ఆడే పడే వయసు. నీ సరదాలకి షికార్లకి మేమెప్పుడు అడ్డురావురా. కానీ బ్రేక్ఫాస్ట్కి భోజనానికి కరెక్ట్ టైంకి ఇంటికి రావాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను. రే సూర్య, ఈ ఇంట్లో అందరూ కలిసి భోంచేయటం ఆనవాయితీగా వస్తోందిరా. కానీ ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవళ్ళకి ఇష్టమైన టైంలో వాళ్ళు తినిపోతూ ఉంటే ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్లుగా అనిపిస్తోందిరా. నీకు ఇది చాదస్తంగా అనిపించవచ్చు, కానీ మొదట మీ తాతగారి ఈ పద్ధతి పెట్టినప్పుడు నాకు అలాగే అనిపించిందిరా. అందరం కలిసి భోంచేస్తుంటే అందులో ఉన్న తృప్తి ఏంటో నేను నాన్నయ్యాక తెలిసిందిరా. సరే, నువ్వు టిఫిన్ చెయ్యి. మీరందరూ తినకుండా నేనెలా తినగలను? మిమ్మల్ని అందరినీ పస్తులుంచి నేనొక్కడిని ఎలా తినగలనా అని బాధపడుతున్నావు కదూ. అదేరా ఇంట్లో లేటుగా వచ్చిన వాళ్ళకి శిక్ష. ఎంజాయ్ యువర్ పనిష్మెంట్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. మామయ్య అర్జెంట్ గా నాకు 50,000. 50,000 ఎందుకురా? బిజినెస్ చేసుకుందామని. బిజినెస్ అవ్వా, చక్కగా బీట్లు కొట్టాల్సిన వయసులో బిజినెస్ ఏమిట్రా? రేయ్, నేను ప్రేమలో దెబ్బతిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. కనీసం నువ్వైనా లవ్ లో సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకుంటే చూసి సంతోషిద్దామని. అందుకే కదరా మా అక్క దగ్గర దత్తత తీసుకున్నాను నిన్ను. ఇదిగో పట్టు 10,000. నువ్వు పట్టు. ఏంటిది? ఇగో బిల్లులు. లెక్కల్లో మీ అల్లుడు చాలా పర్ఫెక్ట్ మామయ్య. ఏంట్రా 2 రోజులకే ఇన్ని బిల్లులు ఉన్నాయి? ఇదేంటిది? శిరీష కొన్న ఐస్ క్రీమ్ బిల్లు. ఓహో, ఇదేంటి? సుబ్బలక్ష్మి కొన్న చుడిదారి బిల్లు మామయ్య. ఇవి నేను జూలీ జూపర్కి వెళ్ళినప్పుడు కొన్న టికెట్లు. మరి ఇద్దరెడితే 3 టికెట్లు ఉన్నాయేంటి? కంపెనీ కోసం తన బాయ్ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చుకుందిలే. ఓహో, అంటే డబ్బు నాది, ఖర్చు నీది, ఎంజాయ్మెంట్ వాడిదనమాట. అర్థమైన వాళ్ళకి ఖర్చులు పెట్టడం మానేసి ప్రేమించడం నేర్చుకో. రింగులు తిప్పుకుంటూ తిరగడం కాదు. ప్రేమించడం ఏంటి? కాన్వెంట్ అమ్మాయికి ఏకంగా లవ్ లెటర్ ఇచ్చా. కాన్వెంట్ అమ్మాయికి లవ్ లెటర్? నీకు ఇంగ్లీష్ రాదు కదరా? వచ్చుగా మామయ్య. ఏది చెప్పు. NTR ANR SVR MGR. అబ్బా, క్లింటన్, లాడెన్, బుష్. ఇది ఇంగ్లీష్ రా? రే, ప్రేమించడానికి ఒక పద్ధతి ఉందిరా. నేను ఎలా ప్రేమించానో తెలుసా? నేను ఒకప్పుడు చాలా అందంగా ఉండేవాడిని. ఏంటి వేళా కొడవా? ఆఫీస్ టైం అయినట్టుంది, మళ్ళీ వచ్చి కొడతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట్రా ఫుల్ బిజీగా ఉన్నారుగా? కూర్చోవే. సి మిస్టర్ పెదు, నా ఫ్రెండ్కి ఉద్యోగం కావాలి. ఛా, నా సీట్ వద్దు. పెదు సీరియస్, ఎలాగైనా నువ్వే ఇప్పించాలి. రే, మీ నాన్న సంగతి నీకు తెలియదు. మహాముదురు. రికమెండేషన్లు పనిచేయో. ఇంకో మాట చెప్పు. సర్లే, ఇంకోటి అయితే పర్వాలేదు. ప్రేమించాడుగా, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఫుడ్ ఉండాలి. ఫుడ్ ఉండాలంటే జాబ్ ఉండాలి. జాబ్ లేదుగా, వాడు చావు వాడు చేస్తాడులే. 2 ఏళ్ల తర్వాత ఆఫీస్కి వచ్చావంటేనే నా నెత్తి మీదకి ఏదో తెచ్చావనుకున్నాను. సర్లే, మీ నాన్న ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్లు అడుగుతాడో కనుక్కొని వచ్చేస్తాను. థ్యాంక్ యూ పెద్దు. చెప్పండి. రెండోది ఓకే. మూడోది ఓకే. సరే, ఆ నెంబర్ ఏంటి? ఓకే. ఏమిటన్నయ్య? ఏం లేదురా, నా ఫైల్ ఏదో మిస్ అయింది, ఇక్కడికి వచ్చిందేమో అని. ఫైలా? కూర్చో. వద్దులే, పని ఉంది, వస్తా. ఏముంది? ఒరే, అతి కష్టం మీద మీ నాన్నకి తెలియకుండా 3 క్వశ్చన్లు సంపాదించాను. ఇంకో 2 నువ్వు సంపాదించావనుకో, మీ వాడికి ఉద్యోగం ఖాయం. 1 2 3 కింద. థ్యాంక్ యూ డార్లింగ్. సెంటిమెంట్ తో కొట్టేస్తావు కదరా. హలో. సాయంత్రం 6 గంటలకు సన్మానమా? సరే, తప్పకుండా వస్తాను. 6 గంటలకు వస్తే చాలుగా. సరే. ఏంట్రా? నాన్న, కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాను.
సాయంత్రం కల్లా వచ్చేస్తాను. అలాగే. రేయ్, మా నాన్నగారు 5 క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి కరెక్ట్ సమాధానాలు ఇదిగో ఇవి నువ్వు చెప్తే నీకు ఉద్యోగం ఖాయం. ఓకే. ఓకే, Thank you. ఇక్కడ ఎవరు లేరు. స్టార్ట్ చేద్దామా? తీనా తీ. టొట్టడాయ్. సిగరెట్ ని సీక్రెట్ గా తాగితే ఒక థ్రిల్, అమ్మాయితో లిఫ్ట్ లో అయితే ఒక థ్రిల్, పోలీస్ జీప్ ని లిఫ్ట్ అడిగితే ఒక థ్రిల్, పోలీస్ పాప కన్ను కొడితే నీ బ్రతుకు సెల్. మూడంతా చెడగొట్టే కదా. తీ సిగరెట్. తీయమ్మా, తీ. ఫాస్ట్ ఫాస్ట్. ధర్మం బాబు. ఏమయ్యా అంత పెద్ద సిటీ వదిలిపెట్టి ఈ గుట్టల్లో అడుక్కున్నావు, ఇక్కడ నీకు ధర్మం చేసి ఎదగోడు ఉంటాడా? మీరు అన్నారు కదా బాబు. తంతరే. ఇదిగోరా బాబు సిగరెట్. బాబు ధర్మం చేయండి బాబు. ఏమయ్యా, అడుక్కోవడానికి ఒక టైం లేదా? లేదు బాబు, మీరు ఒక ఆశీ కొనియండి, అట్టాగే టైం ప్రకారం రేయ్, మనకి ప్లేస్ వచ్చి రాలేదు కానీ నోడు. పోయా. వద్దు. వద్దు. సుధా వద్దనా, అలా చెవిని కొరకొద్దు. క్లాసులో కూడా అంతే, ఇలానే కొరుకుతుంటారు. శివ, నీ మీద నాకు రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది శివ. సరిగ్గా చదవలేకపోతున్నాను. నాకు కూడా అంతే. ఈ రోజు ఎగ్జామ్ లో ఏం రాయాలో తెలియక తెల్ల పేపర్ ఇచ్చేసాను. అయ్యయ్యో, నేను తెల్ల పేపర్ ఇచ్చేసాను. మన ఇద్దరం కాపీ కొట్టారనుకుంటారేమో. సుధా, నువ్వు చాలా అందంగా ఉంటావు సుధా. నన్ను పెళ్లి చేసుకోమని చాలా మంది అడుగుతున్నారు. ఎవరు? మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తాతయ్య, మా పెద్ద. చూడమ్మా, ఇంత అమాయకంగా ఉంటే ఈ గుట్లో ఉన్న ముష్టోళ్ళు కూడా పెళ్లి చేసుకోమని అడుగుతా. పదరా. అందరికీ లవర్లు దొరుకుతున్నారు, నాకే ఎవరో దొరకలేదు. పక్కన ఫిగర్ లేకపోతే బోరు బోరు. టెన్షన్ అవకరా పట్టు. సిగరెట్ వెలిగించి పెట్టు. మన ఇంట్లో ప్రతిరోజు భోజనాలయ్యాక ఎవరెవరు ఏం చేశారో చెప్పుకోవటం అలవాటు. కానీ ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో, ఎక్కడికి వెళ్ళారో నేను చెప్తాను. సిగరెట్ బుల్లెట్ కంటే ప్రమాదకరమైంది. బుల్లెట్ మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ సిగరెట్ మనిషిని రోజు రోజు చంపుతుంది. ఏమంటావు సూర్య? సారీ డాడ్. ఏంటి సిగరెట్ కాల్చావా? నేను వద్దని చెప్పానా? అబ్బా, నువ్వు నార్మల్. సిగరెట్ కాల్చావంటే పెద్ద మనిషి అయినట్లు లెక్కరా. నీకు అర్జెంటుగా పెళ్లి చేయాలి. అమ్మో, పెళ్ళా? రే, పెళ్ళంటే భయపడతావేట్రా? పెళ్ళానికి భయపడాలి. రేయ్, మీ పెదనాన్ని చెప్పినట్టు నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకోరా. ఈ ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పి మేమిద్దరం రిలాక్స్ అవుతాం. ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకోమంటే ఇప్పుడే తీసుకుంటాను, కానీ పెళ్లి మాత్రం వద్దు. వాడు అలాగే అంటాడులేండి. ఓ మంచి సంబంధం చూడండి, పెళ్లి చేసేద్దాం. వాటి నుంచి ఆ పనిలో ఉంటా. వస్తున్నా వస్తున్నా. ఏం చేస్తున్నారు లోపల? నువ్వు వస్తే తలుపు తీద్దామని వెయిట్ చేస్తున్నాను మావయ్య. నీకు ఉత్తరం ఇచ్చే కదా పోస్ట్ బాక్స్ లో వేసావా? వెయిటింగ్ కుదరలేదు మావయ్య. ఏ పోస్ట్ బాక్స్ కి తాళం వేసి ఉంది. ఇంత అమాయకుడు నువ్వు అమ్మాయిని ఎలా పడేస్తావు? నా కలలు ఎలా పండుతాయి? నేను ట్రైల్స్ లోనే ఉన్నాను కదా మావయ్య. జన్మంతా టైల్స్ చేస్తే సరిపోతుందా? సరే గాని ఒక అమ్మాయికి రోజు గులాబీ పూయిస్తున్నాను, నా చేతిలో బిల్లు పెడుతున్నావు కదా, ఆ అమ్మాయి మ్యాటర్ ఏమైంది? 29 రోజులు ఇచ్చాను మావయ్య. 30వ రోజు ఇంటికి రమ్మంది. ఇంటికి వెళ్ళాక 300 రూపాయలు చేతిలో పెట్టింది. ఎందుకురా? నన్ను పూలమ్ముకునేవాడు అనుకుందంట. మంచి పిల్లరా. ఎందుకు మావయ్య? నువ్వు ఇంకా వెర్రి వేదం అనుకోలేదు కాబట్టి. జోకులేక మావయ్య, రేపే ఓ అమ్మాయిని డిసైడ్ చేయబోతున్నాను. సరే, సూర్యానికి ఎలాగ పెళ్లి సెటిల్ చేస్తున్నాం కదా, వాడి పెళ్లి అయిపోగానే నీకు పెళ్లి చేస్తాను. ఆ ట్రైల్స్ ఏవో గట్టిగా వేస్తావు. పిచ్చి వేద్దాం.